కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హర్షం వ్యక్తం చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం సుగాలి కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని, ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొని ఇంటింటికి వెళ్లి ప్రజలతో ముచ్చటించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు అర్హులకు అందుతున్నాయని, సంక్షేమం అభివృద్ధి కళ్ల ముందే కనిపిస్తుందని కేంద్ర మంత్రి అన్నారు. అన్ని సమస్యలు మీ కాళ్ళ దగ్గరికి రావాలంటే ఎవరి దృష్టి తగలకుండా ఇట్లాగే చేయాలా మీరు వీళ్ళందరూ కూర్చోబెట్టి కరెక్టే. అన్ని పిండి మొదలు పెట్టాలనే నీకు వేరే లేవా చేసుకోవడానికి? బాబు గారి కోటి ప్రజలను ఏ విధంగా మేము సంతృప్తి పరచగలుగుతున్నాం, వారి కోరికలు ఏమున్నాయి, సమస్యలు ఏమున్నాయి అన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. చాలా ఇళ్ళు తిరిగాం. మెజారిటీ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఒకటి సంక్షేమం, రెండోది అభివృద్ధి, రెండు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సంక్షేమం వచ్చేటప్పటికి 4,000 రూపాయల పెన్షన్ అనేది కొంతమందికి అదే మెయిన్ జీవనాధారం అయింది. వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ప్రతి కాలనీలో పడుతున్నటువంటి సిమెంట్ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇవన్నీ ఇష్యూస్లో కూడా ప్రజలు ఆనందంగా ఉన్నారు. అయితే ఈ పర్టికులర్ ప్రాంతంలో కొంచెం ఇళ్ల పట్టాలు 30 ఏళ్ల నుంచి సమస్య ఉందన్నారు. అది ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు. అలాంటి లోకల్ ఇష్యూస్, ఎండోమెంట్ ల్యాండ్, కొంత ఆక్యుపైడ్ ల్యాండ్ ఇవి ఉన్నాయి. వీటన్నిటిని సాల్వ్ చేయాలి. ఎమ్మెల్యే గారికి కూడా దీని మీద పూర్తి అవగాహన వచ్చింది ఇప్పుడే. సో ఎమ్మెల్యే గారు దీన్ని టేకప్ చేసి మేము చూసి దాన్ని ఏ విధంగా చేయాలో అది చేయడానికి ట్రై చేస్తాం. బట్ ఓవరాల్గా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ మిక్స్ చేసుకొని చక్కగా చేస్తున్న దానికి ప్రజల నుంచి మంచి స్పందన ఉంది, పాజిటివ్గా ఉంది. ఎక్కువ మంది చాలా హ్యాపీగా ఉన్నారు. ఒకటే ఉందమ్మా, ఎక్కడైతే పెన్షన్లు వచ్చినాయో, ఎక్కడైతే తల్లికి వందనం వచ్చినాయో వాళ్ళందరూ చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి కాబట్టి లోకల్ ఇష్యూస్, అంటే ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని చోట్ల ఉండవు. అక్కడ ఇండివిజువల్ ఏదైతే సమస్యలు ఉన్నాయి తప్పించి ఓవరాల్గా ఎక్కువ మంది